విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRAలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత సెషన్స్ లోనే చట్ట సవరణ బిల్లు కేంద్రం పెట్టిన విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇవాళ పార్లమెంట్ లో ఈ బిల్లును మరోసారి తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఇందుకే బిల్లులో ఏముంది, కేంద్రం ఏమంటుంది, విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టులో సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లును మార్చి 25న సభ ముందు ప్రవేశపెట్టినా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిపై వెనక్కి తగ్గిన కేంద్రం ఇవాళ అందుకు సంబంధించిన బిల్లును టేబుల్ చేసే అవకాశం ఉంది. విదేశీ నిధులను స్వీకరించే స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, విద్యా సంస్థలు, ఇతర సంఘాల కార్యకలాపాల్లో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా మార్పులు ఉంటాయని కేంద్రం చెబుతోంది. ముసాయిదా బిల్లులో మార్పులు చేయాలని NGOలు, చర్చిలు, విపక్ష పార్టీలు కోరుతున్నాయి. FCRA చట్టం కింద ఇప్పటికే 16,000 అసోసియేషన్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ సంస్థలకు ఏటా 22,000 కోట్ల నిధులు వస్తున్నాయి. FCRA చట్ట సవరణ చాలా ప్రమాదకరమని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అంటున్నాయి. NGOలు, చర్చిలు, ట్రస్టులకు విదేశీ విరాళాలు అన్ని ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే మత మార్పిళ్లు, స్వలాభం కోసం విదేశీ నిధులను విరాళాలుగా తెచ్చుకునే సంస్థలకే ఈ బిల్లు ప్రమాదకరమంటూ కేంద్రం కౌంటర్ ఇస్తోంది. విదేశీ నిధుల నియంత్రణకు ఒక అథారిటీని తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. FCRA రిజిస్ట్రేషన్లు రద్దయిన సంస్థల నిధులు, ఆస్తులపై అథారిటీ పేరుతో పెత్తనం చేయాలని కేంద్రం చూస్తోందంటూ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో సవరణలకు కేంద్రం ప్రయత్నిస్తుంటే దేశంలో సేకరించే విరాళాల సంగతేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయోధ్య విరాళాలు, ఆలయంలో జరిగిన అక్రమాలపై కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోందని అడుగుతోంది. బాలరాముడి ఆలయంలో మిస్ అయిన బంగారు ఆభరణాలు, విరాళాల లెక్కలు తేల్చాలని కాంగ్రెస్ కోరుతోంది. ముందు అయోధ్య విరాళాలపై చర్చ జరిపాకే విదేశీ విరాళాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు బిల్లులను మూజువాణి ఓటుతో పాస్ చేయించుకున్న కేంద్రం FCRA సవరణ బిల్లును కూడా అలాగే పాస్ చేయించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.